శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహు. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దసరా పండగ పరమార్థం గురించి గౌరవిస్తే అదే గొప్ప పూజ అనే ఒక వీడియో ఇదివరకే పెట్టాం. ఇప్పుడు ఈ దీపావళి పండగ నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా మనం ఈ దీపావళి పండగ నుండి సామాజిక, వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన విలువలను కొన్నింటిని తెలుసుకుందాం. మొదటిది సామాజిక వికాసం. నరకాసురుడు ఎంతోమందిని హింసించాడు. అతడి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. అతడు చేసిన దుష్కృత్యాల వల్ల సమాజంలో ఎక్కడ చూసినా అశాంతి. అప్పుడు శ్రీకృష్ణుడు, సత్యభామలు అతన్ని వధించారు. ఇంతకీ నరకాసురుడు ఎవరు? మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు, భూదేవి అవతారమైన సత్యభామల కుమారుడే ఈ నరకాసురుడు. సమాజంలో దుష్కర్మలు చేస్తూ అశాంతికి కారణమైన వారు సొంత బిడ్డలైన సమాజ శ్రేయస్సు కోసం వారిని దండించడంలో వెనుకాడకూడదని మనకి తెలియజేస్తుంది ఈ ఉదంతం. రెండవది వ్యక్తిత్వ వికాసం. మనం ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా నిరంతర పరిశ్రమ, సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం అవసరం. ఈ లక్షణాలను దీపావళి రోజు మనం కాల్చే మతాబుల నుండి నేర్చుకోవచ్చు. భూచక్రం. వెలుగులను విరుజమ్ముతూ గిర్రున తిరిగే ఈ భూచక్రం మనకేం నేర్పుతుందంటే, మనిషి సోమరిగా ఉండకుండా ఎప్పుడూ ఉత్సాహంతో నిరంతరం పరిశ్రమించాలని నేర్పుతుంది. తారాజువ్వ. నిప్పులను వెదజల్లుతూ నింగికెగసే ఈ తారాజువ్వ ఏం నేర్పుతుంది? జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేర్పుతుంది. కాకర పువ్వొత్తు. ఈ కాకర పువ్వొత్తు అంటే అందరికీ ఇష్టమే, ఎందుకంటే దానివల్ల ఎలాంటి హాని జరగదు. అలాగే మన వల్ల ఎవరికీ హాని జరగకూడదు, ఎవరూ మనల్ని చూసి భయపడకూడదు అని కాకర పువ్వొత్తు నుండి నేర్చుకోవాలి. చిచ్చుబుడ్డి. తన స్వచ్ఛమైన వెలుగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జీవించినంతకాలం అందరినీ ఆనందపరుస్తూ అందరి మన్ననలను పొందుతూ ఉండాలి అని నేర్పుతుంది ఈ చిచ్చుబుడ్డి. ఇక మూడవది ఆధ్యాత్మిక వికాసం. దీపజ్యోతిని సరిగ్గా పరిశీలిస్తే అందులో 3 రంగులు కనబడతాయి. అవి ఎరుపు రంగు, తెలుపు రంగు, నీలం రంగు. ఈ 3 రంగులు లక్ష్మీ, సరస్వతి, కాళీమాతలకు ప్రతీకలు. అందువల్ల దీపం వెలుగుతున్న ఇల్లు సకల సౌభాగ్యాలకు నిలయమవుతుంది, సకల విద్యలతో విలసిల్లుతుంది, సర్వ అరిష్టాలు అంతమవుతాయి. దీపం వెలుగుతున్న ఇంట్లో దుష్టశక్తులు చొరబడవు. అలాగే మన హృదయమని ఇంట్లో భగవంతుడనే జ్యోతి వెలుగుతుంటే కామ, క్రోధ, లోభాలనే అసురు గుణాలు చొరబడవు. అప్పుడు మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఈ దీపావళి పండుగ సందర్భంగా మనలోని నరకాసురుణ్ణి ఎంతవరకు అంతమొందించాం, మనం ఎంతవరకు ఆ శ్రీకృష్ణుడిని స్మరిస్తున్నాం అనే విషయాలను ప్రతి ఒక్కరం ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. దీపావళి మనకు ప్రబోధించే ఈ సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన ఈ విలువలను మన జీవితంలో అలవర్చుకుంటే మన జీవితమే ఒక దీపావళిగా మారుతుంది. ఈ శుభ దీపావళి అందరికీ భద్ర దీపావళి కావాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 880184949494.